ఒక మంచి కథను చెప్పుకుందాము ఈరోజు. ఆ కథ ఏంటిదంటే ఒక చెట్టు, మామిడి చెట్టు కథ. ఒక మేనేజరు ఒక ఊర్లో ఇల్లు కట్టుకొని ఉంటాడు. అక్కడ మంచి ఇల్లు నిర్మించుకొని ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఎందుకంటే ఇంతకుముందు ఉన్న ఇంటిలో చాలా పొల్యూషన్ ఉండేది, వెహికల్స్ పొల్యూషన్ ఉండేది, సౌండ్ పొల్యూషన్ ఉండడం వల్ల అతని మైండ్ చాలా డిస్టర్బెన్స్ అవ్వడం వల్ల అతను పల్లెటూరులో ఒక మంచి ఇల్లు కట్టుకొని ఉంటాడు. పిల్లా పాపలతోని సంతోషంగా ఉంటాడు. అలా ఉండగా ఒకరోజు అతని ఇంటి దగ్గరికి దొంగలు వస్తారు. దొంగలు వచ్చి ఏం చేస్తారంటే దొంగతనం చేద్దాము అనుకుంటారు. కానీ దొంగతనం చేసే ముందర ఆ ఇల్లు చాలా పెద్దగా ఉంది కాబట్టి ఆ ఇంటిని ఒకసారి పరిశీలించి అక్కడ ఎలా ఉంటుందో చూసి, పరిస్థితిని చూసి మనం దొంగతనం చేయడానికి అనువైన ప్రదేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, అతను డబ్బు ఎక్కడ దాస్తాడో చూసి మనం దొంగతనం చేద్దాము అనేసని అతను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే టైంలో అతని వెనకాలే ఆ దొంగలు ఫాలో అయ్యి అతను అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అలా అయితే ఆ మేనేజర్ ఏం చేస్తాడంటే రోజు ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూ సరాసరి ఇంట్లోకి వెళ్ళకుండా తన తోటలో మామిడి చెట్టు, వేప చెట్టు, జామ చెట్టు, అరటి చెట్లు ఇట్లా ఎన్నో చెట్లను పెంచుతూ ఉంటాడు. అలా అయితే అతను ఒక మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి మామిడి చెట్టు దగ్గర కూర్చొని అతను కొంచెం సేపు తన బ్యాగ్లోకి ఎంచి ఏదో తీసి అక్కడ కూర్చొనినాక తర్వాత కొద్దిసేపు అయినాక ఇంట్లోకి వెళ్ళిపోతారు. ఇలా ఒకసారి, రెండుసార్లు, చాలాసార్లు అబ్జర్వ్ చేసినాక తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, దొంగతనం చేద్దాము అని ఆ మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి తవ్వితే అక్కడ ఏమీ ఉండదు. ఇదేంటిదబ్బా, అతను సరాసరి ఇక్కడికే వచ్చి అతను ఆ గుంత తవ్వి కూర్చున్నాడు కదా, ఏం చేశాడు అని చెప్పేసి అని అనుకుంటారు. అనుకున్నాక తర్వాత లాస్ట్కి ఒకసారి ఏం చేస్తారు, ఇతను ఎందుకు మామిడి చెట్టు దగ్గర ఎందుకు కూర్చున్నాడు, ఏం చేస్తున్నాడు అనేసి అది తెలుసుకోవాలన్న కుతూహలత వాళ్ళలో కలిగి వాళ్ళు ఏం చేస్తారు, ఒకరోజు ఆయనని నేరుగా వెళ్ళి కనుక్కుందాము అని చెప్పేసి అతని ఇంటికి వెళ్ళి అతనితో మాట్లాడతారు. వేరే మాటలన్నీ మాట్లాడి తర్వాత అతను చాలా బాగా మాట్లాడుతున్నాడు కదా అని చెప్పేసి మేము ఇలా దొంగతనం చేద్దాము అనేసి వచ్చాము. కానీ దొంగతనం చేయడానికంటే ముందు మీరు ఆ మామిడి చెట్టు దగ్గర కూర్చొని ఏం చేస్తున్నారా అని ఆలోచిస్తూ ఉన్నాను అంటే, ఏమీ లేదండి, కూర్చోండి చెప్తాను. నాకు ఏంటంటే ఆఫీస్లో చాలా పనులు ఉంటాయి, నేను మేనేజర్ని కాబట్టి ఎన్నో బరువు బాధ్యతలను తల మీద వేసుకోవాల్సి వస్తుంది. ఆఫీస్లో రకరకాల మనుషులు ఉంటారు, వాళ్ళతో నవ్వుతూ మాట్లాడాలి, సంతోషంగా మాట్లాడాలి, బాధతో మాట్లాడాలి, కోపంతో మాట్లాడాలి, ద్వేషంతో మాట్లాడాలి. ఎన్నో రకాల మనుషులతో మనము కనెక్టివిటీగా ఉండాల్సింది వస్తుంది. కాబట్టి వాళ్ళతో అలా మాట్లాడడం వల్ల వాళ్ళను కోపడవచ్చు, వాళ్ళతోని స్నేహంగా ఉండవచ్చు, ఎలా వాళ్ళ మనసును నొప్పియచ్చు. అలాంటి పనులు చేయడం వల్ల నాకు అది అంతు మోసుకొని ఇంటికి వస్తే నా మనసులో అంతా అదే అలజడి ఉండట్టు ఉంటుంది. కాబట్టి నేను మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి కొంచెం సేపు మెడిటేషన్ చేసి మౌనంగా కూర్చొని నేను ఈరోజు ఏమేమి తప్పు చేశాను, ఎవరిని శిక్షించాను, ఎవరిని మందలించాను, ఎవరితోని రూడ్గా ప్రవర్తించాను అని చెప్పేసి ఆలోచించి క్షమాపణ చెప్పుకొని ఇంటికి వస్తాను అని ఇంట్లోకి వస్తే అవన్నీ నాకు దూరం అయిపోయి సంతోషంగా మా ఫ్యామిలీతోనే గడపచ్చు అని చెప్పేసి నేను అలా ఇంటికి వస్తాను అంటే, ఆహా మీరెంత చాలా మంచివాళ్ళు, ఎంత మంచి ఆలోచన చేశారు, నా వల్ల ఇతరులకు ఎటువంటి బాధ కలిగిందో అని చెప్పేసి క్షమించమని దేవుణ్ణి కోరుకున్నారు. అలాగే ఇంట్లో వాళ్ళ మీద ఆ ఇబ్బందులన్నీ తీసుకొని రాకుండా, అట్లాంటి పరిస్థితిని తీసుకురాకుండా, మీ ఇంట్లో గొడవలు కాకుండా హ్యాపీగా ఉండడాని కోసం అని చెప్పేసి బయట సమస్యలన్నిటినీ ఇంట్లోకి తీసుకురాకుండా ఎంత మంచిగా ఉన్నారు, ఆహా మిమ్మల్ని చూసి మేము కూడా దొంగతనం మానేసి మంచి వ్యాపారం చేసుకుంటాము అని. ఇది కథ.